భూమి సాగు చేసుకుంటా ఉంటే ఆ భూమిని రెవెన్యూ అధికారులు పోయి ఆ భూమిలో ఎన్నో సంవత్సరాల వంటి కొబ్బరి చెట్లు అదేవిధంగా మామిడికాయ మొక్కలు మామిడి మొక్కల్ని కొన్ని పంటల్ని దున్ని నాశించినటువంటి పరిస్థితి మనం చూసాం. అంటే ఈ 8 నెలల ఎన్డీఏ కూటమి పాలనలో మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో దళితులకి రక్షణ పూర్తిగా కరువు అయిందనే దానికి ఇంతకంటే సాక్ష్యం ఇవ్వట్లేదు. గడిచినటువంటి 8 నెలలుగా ఆంధ్రప్రదేశ్ని వాళ్ళు స్వర్ణాంధ్రప్రదేశ్ చేస్తామనేది దేవుడికి కానీ దళితుల మీద దాడులు చేస్తూ మానభంగాలు చేస్తూ అత్యాచారాలు చేస్తూ హత్యాంధ్రప్రదేశ్గా మారుస్తున్న దాంట్లో ఇవన్నీ సాక్ష్యం చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక దళితుల మీద దాడులు చేయటం, దళిత స్త్రీల అత్యాచారాలు చేయటం, దళితుల్ని బహిష్కరించటం, ఇదే కర్నూలు జిల్లాలో దళితులు జరిగినటువంటి కులాలు జరిగినటువంటి గోవిందమైనటువంటి మహిళ వాళ్ళ భూములు అక్రమంగా ఏదైతే తెలుగు పార్టీ వాళ్ళు భూమిలోకి వెళ్ళి దొరబడి దున్నుకుంటా ఉంటే అడ్డుపోయినందుకు ట్రాక్టర్తో గుద్దించి చంపినటువంటి సంఘటన దాదాపు 4 నెలల క్రితం కర్నూలు జిల్లా ఆదోని ప్రాంతంలో చూసాం. అదే జిల్లాలో దళితుల్ని బహిష్కరించినటువంటి పరిస్థితి పత్తికొండ నియోజకవర్గం మనం చూసాం. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక స్వయాన ఎమ్మెల్యేనే కాకినాడ ఎమ్మెల్యే ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావు మీద నానాభూత గుర్తించినటువంటి సంఘటన మనం చూసాం. ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దళితులు ఆత్మగౌరవంతో సగౌరవంగా తల ఎత్తుకున్నటువంటి రోజుల్లో నుంచి ఈరోజు ఎన్డీఏ కూటమి పాలనలో చంద్రబాబు ప్రభుత్వంలో దళితులు తలదించుకొని రక్షణ కలిగినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగంలో ప్రధానంగా రక్షణ గౌరవైంది దళితులకి అనేది స్పష్టంగా అర్థమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు కలిగినటువంటి దళితులు కలుదిలాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వం అయితే అనేక పథకాలతోటి అదేటువంటి సామాజిక న్యాయాన్ని అదేవిధంగా 5గురికి కేబినెట్ స్థాయిలో మంత్రులు ఇచ్చి సగౌరవంగా గౌరవించే పరిస్థితి మనం చూస్తే ఈరోజు దళితుల యొక్క ఆత్మ గౌరవాన్ని మంటగలిపే విధంగా ముందు ఆంధ్రప్రదేశ్లో రక్షణ కరువైందని చెప్పిన దాంట్లో స్పష్టంగా అటువంటి నేపథ్యం మనం చూస్తున్న నేపథ్యంలో ఈరోజు అంబేద్కర్ వాదులు దళిత చైతన్య సంఘాలు మొత్తం కూడా ఒకసారి ఆత్మపరిశీలన అవసరం ఉంది. గత ప్రభుత్వం మాయలో పడిపోయి ఏదో మనకేదో దళితులకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి 27 పథకాలు రద్దని చెప్పేసి చంద్రబాబు వేసినటువంటి మోసపు గారడిలో దళిత సంఘాలు దళితులు మొత్తం ఆ మాయలో పడినటువంటి పరిస్థితుల నుంచి మేల్కొని వాస్తవాలు గమనించాల్సిన అవసరం ఉంది. దళితుల రక్షణ కోసం ఆత్మగౌరవం కోసం మరో ఉద్యమానికి మనం ముందు నడిపించాల్సినటువంటి అవసరత ప్రజా సంఘాల మీద దళిత సంఘాల మీద ముఖ్యంగా ఉందని సందర్భంగా దళిత సంఘాలు మేము విన్నవిస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం దళితుల్ని మహిళల్ని అదేవిధంగా ఏదైతే కక్షపూర్తి రాజకీయ పరిస్థితుల మధ్య ఈరోజు వాస్తవాలు గ్రహించాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు మీరు ఏదైతే దళితులను మోసం చేసి మాయ మాటలు చెప్పి మీ అధికారం పొందారో ఈరోజు ఇదే దళితులు ఆలోచిస్తా ఉన్నారు. నువ్వు అధికారంలోకి వచ్చినాక 8 నెలల కాలంలో నువ్వు చేసినటువంటి అరాచకాలు మొత్తం కూడా దళితులు మొత్తం గ్రహిస్తా ఉన్నారు. ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయి. దళితులతో పెట్టుకుంటే నువ్వు మరలా చంద్రగిరి మానని పోయే పరిస్థితిని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తక్షణమే అయితే నిన్న చిత్తూరు జరిగినటువంటి సంఘటనలు అయితే ఉన్నాయో రమణయ్యని హత్య చేసినటువంటి వాళ్ళని ముద్దాయిని అరెస్ట్ చేయాలని చెప్పేసి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారంగా ముద్దాయిల్ని అరెస్ట్ చేసి వాళ్ళ తక్షణం న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో దళితుల మీద దాడుల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధి అవసరం అవసరం ఉంది. ఈ సందర్భంగా హోంశాఖ మంత్రి అయినటువంటి అనితమ్మ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అమ్మ నువ్వు ఒక దళితురాలివి, ముఖ్యంగా మాదిగ మహిళవి. ఈ రాష్ట్రంలో మహిళల మీద ముఖ్యంగా దళితుల మీద దాడుతూ ఉంటే నువ్వు నెమ్మకు నూరెత్తుడు కూర్చొని నువ్వు చంద్రబాబు నాయుడు భజన చేస్తున్నావు తప్ప దళితులకు రక్షణ కల్పించడంలో పూర్తిగా ఎప్పుడైనటువంటి నువ్వు తక్షణమే రాజీనామా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దళితులని చెప్పుకుంటున్నాం. ఈరోజు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఏదైతే 2014 నుంచి 19 వరకు ఆ రోజు నీరు మూరి పేరుతో దళితుల మూలు మొత్తం కబ్జా చేసి చెరువులు దోవించినటువంటి పరిస్థితి ఆ రోజు చూసాం. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దళితులు గౌరవించిన పరిస్థితి మనం చూసాం. ఈ ప్రభుత్వం వచ్చినాక మరలా అయితే గతంలో చంద్రబాబు నాయుడు ఏ విధంగా అయితే తను చేసినటువంటి దళిత వ్యతిరేక విధానం అయితే ఉన్నాయో మరలా మొదలుపెట్టినటువంటి నేపథ్యంలో దళిత కులంలో పుట్టి దళితుల ఆత్మగౌరవం అంబేద్కర్ ఆలోచన ప్రకారం నడుచుకునేటువంటి వనిత గారు నువ్వు అయితే తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నువ్వు తక్షణమే సందర్శించి పోయి అక్కడికి వెళ్ళి నువ్వు పోయి రమణయ్య కుటుంబాన్ని సందర్శించిన అవసరం ఉంది. అదేవిధంగా దళితుల పట్ల ఈరోజు ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి విధానాలకి సాక్ష్యం
స్వయానా పవన్ కళ్యాణ్ గారు చెబుతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పుతుంది, అందుకే ఇతర దేశాల నుంచి పెట్టుబడులు రాలేకపోతుందని చెబుతున్నటువంటి నేపథ్యాన్ని గురించి ఈరోజు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైపోయింది. మరి ముఖ్యంగా దళితులకు రక్షణ పరిస్థితుల నుంచి ఇది హత్య ఆంధ్రప్రదేశ్గా రూపొందించుకోబోతున్న నేపథ్యంలో దళితులు మొత్తం కళ్ళు తెరవండి, ఈ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పని చెప్పే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.